హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు 18+ ఏజ్ ఉండి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇమ్మీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారందరికీ యూజ్ అయ్యే విధంగా అన్అకాడమీ వాళ్ళు రీలెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో 1000 వేకెన్సీస్ని మీకు ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేసుకోవచ్చు. ఎటువంటి ఒక్క రూపాయి కూడా మనీ అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ, లేదా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ లాంటి ఈ 3 టైప్స్లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేస్తారో వారికి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మీరు మీ ఇంట్లోనే ఉండి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే రాయొచ్చు. సో ఈ టెస్ట్లో టోటల్ 1000 స్కోర్కి సంబంధించి మీరు 700+ స్కోర్ కనుక చేసినట్లయితే ఈ కంపెనీస్కి సంబంధించి డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి కండక్ట్ చేసేటువంటి యొక్క ప్రోగ్రాంలో రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వండి. అలాగే టెస్ట్ రాయండి. ఆ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటనేది కూడా మీకు ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఫ్రీగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి టెస్ట్లో పాల్గొని జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి పేటీఎం నుంచి పేటీఎం సర్వీస్ ఏజెంట్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది మరొకసారి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేయాలి అనుకునేటువంటి వారికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ద పర్సన్ షుడ్ హ్యావ్ 18+ ఏజ్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే గుడ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ స్కిల్స్ అనేవి ఉన్నట్లయితే ఈ పర్టికులర్ పేటీఎం సర్వీస్ ఏజెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా పేటీఎంకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సెల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరున్నటువంటి ఏరియాలో కానీ, లేదా మీరు ఇంకా ఎక్కువ లాంగ్ జర్నీ చేసైనా కూడా సెల్ చేయాలి అనుకుంటే సెల్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేటీఎంకి సంబంధించినటువంటి QR కోడ్స్ కావచ్చు, పేటీఎం సౌండ్ బాక్స్ కావచ్చు, అలాగే పేటీఎం ఈడీసీ కార్డ్ మెషిన్స్ లాంటివి ఏవైతే పేటీఎంకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సెల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనితో పాటు ఎవరైతే పేటీఎం సర్వీస్ ఏజెంట్స్గా జాయిన్ అవుతారో వారు మూవీస్కి సంబంధించినటువంటి ఈ యొక్క పేమెంట్స్ చేసిన వేరే వాళ్ళకి సంబంధించి, అలాగే మొబైల్ పోస్ట్ పెయిడ్ లాంటివి మీరు రీఛార్జ్లు చేసిన, కేబుల్ టీవీ బిల్స్ పే చేసిన, ట్రైన్ టికెట్స్ బుక్ చేసిన, ల్యాండ్లైన్కి సంబంధించిన బిల్స్ పే చేసిన, ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేసిన, అలాగే బస్ టికెట్స్ కానీ, డిటిహెచ్ కానీ, ఫ్లైట్స్కి సంబంధించిన టికెట్స్ కానీ మీరు బుక్ చేసిన, అలాగే గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి వీటిని మీరు మీ యొక్క ఏజెంట్గా మీరు మీ మొబైల్లోనే చేసిన, అలాగే ఇన్సూరెన్స్ చేసిన, బ్యాంకుకి సంబంధించిన సర్వీసెస్ చేసిన మీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే పేటీఎం సర్వీస్ ఏజెంట్స్గా పనిచేస్తారో వారికి మాత్రమే ఈ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్స్ దగ్గరకు వెళ్ళి ఈ యొక్క పేటీఎంకి సంబంధించినటువంటి QR కోడ్స్ని మీరే జనరేట్ చేసి వారికి ఆ QR కోడ్ ఇచ్చినట్లయితే ఆ షాప్కి పర్టికులర్ ప్రొడక్ట్స్ కొనడానికి వచ్చినటువంటి వారు ఆ QR కోడ్ని యూజ్ చేసి ఆన్లైన్లో పేటీఎం ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పేటీఎంకి సంబంధించినటువంటి స్వైపింగ్ మెషిన్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్ ఓనర్స్కి మీరు ఇచ్చినట్లయితే దాని నుంచి కూడా ఎవరైతే స్వైప్ చేసి మనీ పే చేస్తారో దాని నుంచి కూడా మీకు కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా వర్క్ ఉంటుందనేది మీకు ఒక వెబినార్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ వెబినార్ ఎప్పుడెప్పుడు ఉంటుందనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్ కట్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు మీరు ఇక్కడ చూడాల్సినటువంటి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే వాట్ విల్ ఐ డూ అని చెప్పేసి ఉంది. వన్స్ యూ బికమ్ ఏ సర్వీస్ ఏజెంట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ ఆన్బోర్డింగ్ షాప్ కీపర్స్ ఫర్ పేటీఎం బై ప్లేసింగ్ ఏ QR కోడ్ ఎట్ దేర్ షాప్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను చెప్పాను కదా,
ఆ పర్టికులర్ షాప్ కీపర్స్కి సంబంధించి మీరు ఒక క్యూఆర్ కోడ్ని పేటిఎం ద్వారా క్రియేట్ చేసి వారికి కనుక ఇచ్చినట్లయితే సో దానికి సంబంధించి ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీకు కొంత కమిషన్ అనేది ఆ ట్రాన్సాక్షన్ నుంచి పేటిఎం అనేది ఇస్తుంది. ఆ తర్వాత అప్సెల్లింగ్ అవర్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ సౌండ్ బాక్స్, కార్డ్ మెషిన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎర్న్ కమిషన్ బై రీఛార్జింగ్ మొబైల్ ఫోన్స్, పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్స్, బుకింగ్ ట్రైన్, ఫ్లైట్ ఆర్ హోటల్ టికెట్స్ ఫర్ ది కస్టమర్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే హూ కెన్ అప్లై అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. 18 సంవత్సరాలు పైబడినటువంటి ఏజ్ ఉన్నటువంటి వారందరూ కూడా దీనికి సంబంధించి అప్లై అయితే చేయొచ్చు. సో వాట్ ఆల్ డాక్యుమెంట్స్ డూ ఐ హ్యావ్ టు సబ్మిట్ టు అప్లై టు బికమ్ ఏ పిఎస్ఏ అంటే పేటిఎం సర్వీస్ ఏజెంట్గా మీరు జాయిన్ అవ్వడానికి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటనేది చూసుకున్నట్లయితే కాపీ ఆఫ్ యువర్ ఆధార్ కార్డ్, కాపీ ఆఫ్ యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అన్నారు. అంటే మీరు 10th క్లాస్ చదివినా కూడా 10th వరకు చదివి ఆపేసినా కూడా అదే మీకు హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది కాబట్టి అది కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. లేదా మీరు డిగ్రీ వరకు చదివినా అది కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. తర్వాత యూజువల్లీ హౌ మెనీ డేస్ డస్ ద ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ టేక్ అంటే ఇక్కడ ఇన్స్టెంట్గా అది ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కెన్ ఐ హ్యావ్ మై ఓన్ బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ పిఎస్సి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అంటే మీరు పేటిఎం సర్వీస్ ఏజెంట్గా చేస్తూ మీరు ఓన్గా ఏదైనా బిజినెస్ కానీ వర్క్ కానీ చేయొచ్చు అంటే ఎస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి టైంలో ఫుల్ టైమ్గా కానీ పార్ట్ టైమ్గా కానీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో కానీ మీరు ఈ యొక్క పేటిఎం సర్వీస్ ఏజెంట్గా మీరు పనిచేయచ్చు. వాట్ విల్ బీ మై పేఅవుట్ స్ట్రక్చర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్ టు 30,000 రూపీస్ పర్ మంత్ మీరు అర్న్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందని ఇక్కడ పేటిఎం అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సైన్ అప్ అవ్వమని చెప్పేసి అడుగుతున్నారు. వెబినార్ టు నో మోర్ అబౌట్ ది ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే 11 AM ఈ యొక్క వెబినార్కి సంబంధించిన ఇన్విటేషన్ అనేది మీకు వస్తుంది. సో ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ పర్టికులర్ వెబినార్లో జాయిన్ అయినట్లయితే దీనికి సంబంధించి ఏ విధంగా మీరు పేమెంట్ సర్వీస్ ఏజెంట్గా పనిచేయాల్సింది అనేది మీకు చెప్తారు. తర్వాత ట్రైనింగ్ వెబినార్ ఫర్ ఎగ్జిస్టింగ్ పేటిఎం సర్వీస్ ఏజెంట్స్కి సంబంధించి ఆల్రెడీ పేటిఎం సర్వీస్ ఏజెంట్స్గా జాయిన్ అయినటువంటి వారికి ట్రైనింగ్ వెబినార్ ఏ విధంగా ఉంటుందంటే చూస్తే ఎవ్రీ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే ఉంటుందని మెన్షన్ చేశారు. అది కూడా 11 AM ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి అప్లై నవ్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారు. అలాగే వెబినార్ ఇన్విటేషన్కి సంబంధించి కూడా ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారు. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫిల్అప్ దిస్ ఫామ్ టు బికమ్ ఏ పేటిఎం సర్వీస్ ఏజెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది మీరు మెన్షన్ చేయాలి. మీ జెండర్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ స్టేట్ ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదా తెలంగాణ అయితే తెలంగాణకి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సిటీ కానీ విలేజ్ కానీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా 12th అయినా, డిప్లొమా అయినా, ఐటీఐ అయినా, 10th అయినా, డిగ్రీ కానీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం. తర్వాత మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కనుక మీకు ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఇది. తర్వాత చూస్ వెబినార్ సెషన్ అని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ట్యూస్డే తీసుకుంటారా, థర్స్డేనా, సాటర్డేనా అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు కన్వీనియంట్గా ఉండేటువంటి 3 డేస్లో ఏదో ఒక డేని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని చెప్పేసి అన్నారు. సో మీరు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇక్కడికి వచ్చారు అంటే సోషల్ మీడియా అని చెప్పేసి మెన్షన్ చేయండి, లేదా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్ ద్వారా మాకు తెలిసిందని చెప్పేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. అది ఖచ్చితంగా మీరు పర్టికులర్గా ఉండాలి అని చెప్పేసి ఏమీ లేదు. 4 ఆప్షన్స్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా సబ్మిట్ చేసినట్లయితే మీకు సంబంధించి ఈ వెబినార్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి మీకు ఫర్దర్గా రావడం జరుగుతాయి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి. సో వచ్చిన తర్వాత ఆ లింక్స్పై క్లిక్ చేసి మీరు ఈ పర్టికులర్ పిఎస్సికి సంబంధించిన వెబినార్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో తర్వాత మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది. మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ద్వారా మిమ్మల్ని వారు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు కరెక్ట్గా ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్గా ఇవ్వండి. ఈమెయిల్ ఐడి అలాగే కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఈ యొక్క వెబినార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు ఫర్దర్గా రావడం జరుగుతుంది. అంతకుముందు రిక్రూట్మెంట్ చేశారు ఫ్యూ మంత్స్ బ్యాక్. సో ఇప్పుడు ఇంకొకసారి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే చేయండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎటువంటి ఫీ అనేది లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏమీ ఉండదు. సో వెబినార్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.